రైతు పెట్టుకున్న ఆర్జీ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక్క బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మెయ్యనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకుని ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడి గడ్డి మెయ్యసాగింది. ఇది చూసి భూస్వామి నౌకరు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్లలోకి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవడమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి మనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చెయ్యి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా? ఆర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కాదు. అందుచేత వాళ్ళు ఒక్క కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్య ఉన్న కంచె, ఆ కంచెలోకంతా భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ, అన్నీ గుర్తులు పెట్టారు. భేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమవుతుంది. నీకు దారిలో తినడానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను. నువ్వు రాజుగారి నగరానికి బయలుదేరు అన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండడం చేత రైతు ఆయనను చూసి రాజు అనుకోలేదు. దన్నాలు బాబు అన్నాడు రైతు. శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో అర్జీ నా వీపున కట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే. ఆకలి మండిపోతున్నది. కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినడం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ ఆర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకువచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లు భూస్వామిది. ఇది కంచె. ఇక్కడ కంత ఉన్నది. ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డు కర్రతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకుని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజును గుర్తించక ఆర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఈ ఆర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపడము, నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను ఎగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడడం లేదు. ఇదేమి ఆర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను ఎగాదిగా చూసి, ఇది ఆర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటకు గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకుని
దాన్ని నాకు పంపండి అన్నాడు. రైతు తెచ్చిన ఆర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికిచ్చాడు. చివరకు ఆ ఆర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికేసి చూసి, ఇది అర్థమవుతూనే ఉన్నది. ఏమోయ్ ఇలారా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును, అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలాగుంది, ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దన్నాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవడమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చారు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన ఆర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, వట్టి మట్టి బుర్రలు. అంత తెలివిగలవాడు చవటలను జీతమిచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. కథ సమాప్తం. కాజీ గారి పాజీ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక సుల్తాన్ గారు ఒక కాజీకి పెద్ద పదవి ఇవ్వాలని నిశ్చయించి ఆయనను పిలిపించాడు. కాజీ వచ్చి సుల్తాన్ గారిని ఏమి సెలవు అని అడిగాడు. నేను మీకు ఒక పెద్ద పదవి ఇవ్వ నిశ్చయించాను, కానీ ఆ పదవికి మీరు అర్హులో కారో నిర్ణయించడానికి 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు ఇవ్వాలి అన్నాడు సుల్తాను. ఆ 3 ప్రశ్నలు ఏమిటని కాజీ అడిగాడు. ఈశ్వరుడు ఉండే చోటు ఏది? ఆయన ఏ దిక్కుగా చూస్తూ ఉంటాడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఈ 3 ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలు తృప్తికరంగా ఉంటే పెద్ద ఉద్యోగం ఇస్తాను, సరిగ్గా లేని పక్షంలో కఠినంగా శిక్షిస్తాను అన్నాడు సుల్తాను. ఎంతో గడ్డు ప్రశ్నలైతే గాని సుల్తాను వాటిని తనకు ఇవ్వడు. అందుచేత కాజీ వారం రోజులు గడువు కోరి ఇంటికి వచ్చేశాడు. అహోరాత్రాలు ఆలోచించినప్పటికీ కాజీకి ఆ ప్రశ్నల మర్మం అర్థం కాలేదు. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. కాజీ తన నౌకరైన పాజీని పిలిచి, ఒరే, నాకు సుస్థిగా ఉందని కాస్త నిమ్మలించగానే దర్శనం చేసుకుంటానని సుల్తాన్ గారితో చెప్పిరా అని చెప్పాడు. ఈ వంక పెట్టి తన గడువు పెంచుకుందామని కాజీ ఉద్దేశం. తమకు అకస్మాత్తుగా జబ్బు చేయడానికి కారణమేమిటి అన్నాడు పాజీ. అసలే చేస్తుంటే మధ్య నీ గొడవేమిటి అని కాజీ విసుక్కున్నాడు. కానీ పాజీ వదలక జరిగిందంతా చెప్పించుకున్నాడు. వాడు అంతా విని, ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసు, ఒక కాగితం ముక్క రాసి ఇచ్చారంటే మీ తరఫున నేను వెళ్ళి సమాధానాలు చెబుతాను, అవి సుల్తాన్కు నచ్చకపోతే నా తలే పోతుంది అన్నాడు. కాజీ ఆ ప్రకారమే పాజీని సుల్తాన్ వద్దకు పంపాడు. సుల్తాను కాజీ రాసిన చీటీ చదువుకొని కాజీని, నేనడిగిన ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పగలవా అన్నాడు. చెప్పగలను, కానీ తమ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పేటప్పుడు నేను గురువునవుతాను, తమరు నాకు శిష్యుడవుతారు అన్నాడు పాజీ. సుల్తాను వాడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి సమాధానాలు చెప్పమన్నాడు. ఈశ్వరుడు ఉండే చోటు ఏది? ఇది మొదటి ప్రశ్న. పాలలో వెన్న ఉంటుందని మనకు తెలుసు, కానీ పాలలో ఏ భాగంలో అది ఉంటుంది? పాల అంతటా ఉంటుంది. ఈశ్వరుడు అంతే. ఈశ్వరుడు ఎటుగా చూస్తూ ఉంటాడు? వెలిగించిన దీపం ఎటుగా చూస్తుంది? అన్ని వైపులా చూస్తుంది. ఈశ్వరుడు కూడా అంతే, అన్ని వైపులా సమంగా చూస్తూ ఉంటాడు. ఇక ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడన్నది ఆఖరు ప్రశ్న. కాజీ గారిని పిలిపించండి, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెబుతాను అన్నాడు పాజీ. పాజీ సమాధానాలు సుల్తాన్కు నచ్చాయి. పాజీయే ఇంత జ్ఞాని అయితే కాజీ ఇంకెంత జ్ఞానం అని ఆయన ఆశ్చర్యపడుతూ కాజీ కోసం మనుషులను పంపాడు. కాజీ వచ్చి చూసేసరికి
పాజీ సుల్తాను గారి సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. సుల్తాను తాను కూర్చోదగిన ఆసనంపైన ఉన్నాడు. కాజీని నౌకర్లు కూర్చునే స్థానంలో కూర్చోమని పాజీ ఆజ్ఞాపించి, ఈశ్వరుడు చేసే పని కూడా ఇదే. సుల్తానును కాజీ చేస్తాడు, కాజీని పాజీ చేస్తాడు, పాజీని సుల్తాను చేస్తాడు అన్నాడు. సుల్తాను ఎంతో సంతోషించాడు. కథ సమాప్తం. శుభం.